హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ వచ్చేసి జొన్నగిరికి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయ్యింది కదా, జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయనేసి. సో మా లక్ని టెస్ట్ చేద్దామనేసి వెళ్తున్నాము. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు ఇది మాత్రం రూమర్సే అనేసి. ఎప్పుడన్నా వానలు పడినప్పుడు ఎవరికన్నా పొలం వాళ్ళకి దొరికి ఉండొచ్చులేండి. ఇంకా మామూలుగా అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్. ఏవో కొంచెం రాళ్ళు కొంచెం వైట్నిష్గా అది కనిపిస్తుంటే దాన్ని డైమండ్ అని తీసుకోవడము, ఈ ఛానల్స్ వాళ్ళు వేసుకోవడము తప్ప అక్కడ ఏమీ లేవు, రాళ్ళు తప్ప. ఇంకా అక్కడ పొలం వాళ్ళు చాలా మంది అయితే పొలాలు వేసుకుంటున్నారు. వాళ్ళకైతే ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వచ్చేసి సాక్షి టీవీలో షేర్ చేస్తున్నారు అక్కడ వజ్రాలు అవి ఇవి అనేసి. పాపము అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ వస్తారు. మనీ వేస్ట్, అలాగే టైం వేస్ట్, అలసిపోతారు. ఎండలు అయితే మండిపోతున్నాయి. అస్సలు ఎంతమంది వచ్చారంటే పాపము అంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కటి డైమండ్ దొరికినా మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అన్నట్టు ఉన్నారు జనాలు. కాకపోతే చూడండి, రాళ్ళు మట్టి తప్ప ఏం లేదు. ఎక్కడన్నా కొంచెం అలా మిర్రర్ లాగా కనిపిస్తున్నాయి. అవి మామూలుగా ఇంకా ఉంటాయి కదా, తాగి పడేసినటివి, అవి అలానే ఉన్నాయి. అవి కాకపోతే అవే డైమండ్స్ అని వీడియోస్ తీసుకుంటున్నారు. నేను వెళ్ళినప్పటి నుంచి ఎవరికైతే దొరకలేదు. ఒకరేమో పొద్దున్న దొరికింది 80 lakhs అంటారు, నిన్న వేరే వాళ్ళకి దొరికింది 30 lakhs అంటారు. నెల నుంచి 10 మందికి దొరికింది అంటున్నారు. కానీ దొరికింది నిజానికి అమ్మినవారు దొరికినవారు ఎవ్వరు ముందరికి రాలేదు ఇప్పటి వరకు. అందరు రూమర్సే. ఇప్పుడు పొద్దున దొరికింది అంటున్నారు. ఇంకో ఆమెను అడిగితే మేము 3 రోజుల నుంచి ఉన్నాము, ఎవరికి దొరకలేదే అని వాళ్ళు అంటున్నారు. సో అలా. కాకపోతే ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, మామూలు టీవీ ఛానల్స్ వాళ్ళు అయితే మస్తుగా ఉన్నారు. మేము ఇక్కడ నుంచి రావడానికి ఎంత కష్టపడి వచ్చాము, అది కూడా స్కూటీ మీద. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా ఎలా వచ్చారో చూడండి. కాకపోతే వీళ్ళు వీడియో తీసుకున్నందుకు కొంచెం న్యూస్ కవర్ చేయడానికి వచ్చారులేండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి దొరకలేదు. కొంతమంది ఏమో దొరికింది అంటున్నారు, కొంతమంది 1 week నుంచి వంటలు చేసుకుంటా అలానే ఉన్నారు అక్కడ ఆశతో. ఏమో నాకైతే పాపం పొలాలు వేసుకున్నారు వాళ్ళు, కందిబ్యాలు ఏమో వేశారు, ఆ వల్ల తొక్కి పెడుతున్నారు ఫ్రెండ్స్. నేను కూడా వెళ్ళాను దాంట్లోకి, ఒకటి తవ్వి చూస్తే అర్థమైంది. దాంట్లో పాపం చెట్లు అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, అవంతా గలీజ్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే ఆశ ఎక్కడ ఏది ఉందో అన్నట్టు. కాకపోతే పొలంలో అంతా తవ్వి పెట్టేస్తున్నారు. పొలం వాళ్ళు లేరు. ఇంకా కొంతమంది ఏమో పొలం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అడుస్తున్నా కూడా వీళ్ళు వెళ్ళడం లేదు. ఏం చేయాలో ఏమో. ఇదైతే రూమర్.